హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం ఏదైనా హెల్తీగా డ్రింక్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి క్యారెట్ బాదం మిల్క్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. ఈ డ్రింక్ వచ్చేసి మనం డైరెక్ట్గా తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో కూల్గా అయినా పెట్టుకొని తాగితే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 క్యారెట్లు తీసుకొని పిలప్ చేసుకోవాలి. ఈ క్యారెట్ బాదం మిల్క్ వచ్చేసి పిల్లల కంటి చూపు మెరుగుపరచడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా తినడానికి కొంతమంది ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా క్యారెట్ బాదం మిల్క్ని ట్రై చేయండి. చాలా ఇష్టంగా తాగేస్తారు, ఇంకా హెల్దీ కూడా అనమాట. ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను అయితే వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసుకోవాలి. 2 ఇలాచీలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత దీంట్లో మనం క్యారెట్ అనేది కొంచెం స్మూత్గా ఉడికితే సరిపోతుంది. తర్వాత బాదం పప్పులు తీసేసుకొని వాటికి ఉన్న పీల్ తీసేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాదం పప్పులు అనేది అలా పీల్తోనే వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా పీల్ అనేది తీసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్, జీడిపప్పు, బాదం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఈ వేడి నీళ్ళనే కొంచెం కొంచెంగా యూస్ చేసుకుంటూ పేస్ట్ అనేది చాలా స్మూత్ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ అనేది ఇలా ఉండాలన్నమాట. తర్వాత పాలు తీసుకోవాలండి. పాలు కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే 2 పెద్ద గరిటెలు వేసానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది మనం ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 డేస్ అయినా వాడుకోవచ్చు. తర్వాత ఈ బాదం మిల్క్ అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత సైడ్కి పెట్టేసేసుకొని దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని బాదం పప్పు పలుకులు అయితే వేసుకొని ఈ బాదం పాలలోకి అయితే వేసుకొని ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మన స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. బెల్లం మొత్తం కరిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంకా హెల్దీ కూడా అనమాట. పైన కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బాదం మిల్క్ వచ్చేసి ఇలా డైరెక్ట్గా తాగినా బాగుంటుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగినా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా క్యారెట్ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది.